బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఎల్కే అద్వానీకి భారత రత్నను స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించారు. బీజేపీ అగ్రనేతల్లో ఒకరైనటువంటి ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన భారత రత్న అవార్డును ప్రకటించింది. భారత రత్న అవార్డును స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి. ఎల్కే అద్వానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారత రత్న అవార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. బీజేపీ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారత రత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. బీజేపీ అగ్రనేతలో ఒకరైనటువంటి అద్వానీకి భారత రత్న అవార్డును ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో అత్యున్నతమైన ప్రతిష్టాత్మకమైన భారత రత్న అవార్డుకు ఎల్కే అద్వానీని ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం. బీజేపీ అగ్రనేతల్లో ఒకరు ఎల్కే అద్వానీ. భారతీయ జనతా పార్టీకి జవసత్వాలు నింపిన నేతగా ఆయనకు పేరుంది. రామ్ మందిర్ నిర్మాణ రథయాత్రను చేపట్టారు ఎల్కే అద్వానీ. గతంలో బీజేపీ పగ్గాలు చేపట్టి భారతీయ జనతా పార్టీని దేశంలో అధికారం దిశగా ఆయన తీసుకువచ్చారు. ఇక పార్టీ అగ్రనేతలు ఒకరైన అద్వానీ వయసు రీత్యా ప్రస్తుతానికి ఆయన విరామం తీసుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అద్వానీకి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డును ప్రకటించింది. ట్విట్టర్లో ఆయనకు విషయం చెప్పారు ప్రధాని మోదీ. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్రను ఆయన కొనియాడారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని మోదీ కొనియాడారు. రామ మందిర నిర్మాణం వెనుక అద్వానీ కృషిని మోదీ ప్రస్తావించారు. మొత్తం మీద ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్న అవార్డును ప్రకటించింది. రామ్ మందిర్ నిర్మాణంలో అద్వానీ కృషిని మోదీ కొనియాడారు. ట్విట్టర్లో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర అమోఘమంటూ మోదీ పేర్కొన్నారు. గతంలో ఎల్కే అద్వానీ భారతదేశ ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. బీజేపీ అగ్రనేతలో ఒకరైనటువంటి ఎల్కే అద్వానీ రామ మందిర నిర్మాణానికి సంబంధించి రథయాత్ర కూడా చేపట్టి దేశవ్యాప్తంగా కూడా ఆయన తిరిగారు. ఎస్, నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దట్ శ్రీ ఎల్కే అద్వానీ విల్ బీ conferred the Bharat Ratna. I also spoke to him and congratulated him on being conferred this honor. One of the most respected statesmen of our times. His contribution to the development of India monumental. His is a life that started from working at the grassroots to serving the nation as our Deputy Prime Minister. He distinguished himself as our Home Minister and INB Minister as well. His parliamentary interventions have always been exemplary, full of rich insights అంటూ ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. భారత ఉప ప్రధానిగా, దేశ హోంమంత్రిగా, ఇంకా మంత్రిగా ఆయన విశేష సేవలు అందించారు దేశానికంటూ ప్రధాని మోదీ ఆయనను కీర్తిస్తూ చేసిన ట్విట్టర్ మనం చూస్తున్నాం. దేశ